జగన్ ను రాజకీయంగా దెబ్బతీయటానికే తన పేరును తెరపైకి తెచ్చారని చెబుతున్నారు దంతులూరి కృష్ణ అలియాస్ మంగళ కృష్ణ. పరిటాల రవి హత్యకు సంబంధించి ఏ ఒక్క ఆధారం ఉన్నా ఆ కేసులో తాను దోషిని నిరూపిస్తే కాంగ్రెస్ కు ₹1 కోటి విరాళం ఇస్తానన్నారు ఆయన. అవసరమైతే పరిటాల రవి హత్య కేసును రీఓపెన్ చేసుకోవచ్చంటున్న మంగళ కృష్ణతో మా కరెస్పాండెంట్ సోమగోపాల్ ఫేస్ టు ఫేస్. దంతులూరి కృష్ణ అలియాస్ మంగళ కృష్ణ ఈ పేరు మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తెరపైకి వచ్చింది. మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి చేసిన ఆరోపణలతో ఇది అంతటా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఎన్టీవీతో ఎక్స్క్లూజివ్ మాట్లాడేందుకు దంతులూరి కృష్ణ ప్రస్తుతం మనతో ఉన్నారు. నిన్న మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. జగన్ మీతో ఒప్పందం చేసుకున్నారు, పరిటాల రవిని హత్య చేసేందుకని కామెంట్ చేశారు. దీనిపై మీ స్పందన చెప్పండి. ఏదో ఒప్పందం తీసుకున్నారు, కిరాయంతకుడు అంటారు. కిరాయంతకుడు కానీ ఎక్కడైనా ఏ స్టేషన్లో కానీ ఎక్కడ కానీ ఏ పోలీస్ స్టేషన్లో కానీ పైన అటువంటి ఆరోపణ కానీ అటువంటి 3-0 మర్డర్ కేసు కానీ ఇంతవరకు నా మీద ఉందంటే మాత్రం ఆయన చిన్న ఆరోపణ ఆయన చేసిన ఆరోపణలకు ఏ చిన్న ఆధారం చూపించగలిగితే ఆయనకు ఎలక్షన్ల చందా కింద 50 లక్షలు నేను ఇస్తా. అంటే ఉప ఎన్నికల ముంగిట్లో డిఎల్ రవీంద్రారెడ్డి ఈ అంశాన్ని ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు మీ పేరునని మీరు భావిస్తున్నారు? ఎలక్షన్ల ఉద్దేశమా? ప్రజలతో నేరుగా ఎదుర్కోలేక ప్రజాభిమానం సంపాదించుకోలేక మాట్లాడుతున్నాడా? అంటే ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడతామో ఆయనకే తెలియదు. అంటే పరిటాల రవి హత్య కేసులో ఉన్నత స్థాయి విచారణ జరిగింది. ముఖ్యంగా సిబిఐ కూడా ఇందులో విచారణ జరిగింది. మిమ్మల్ని కూడా సిబిఐ విచారించింది. అసలు సిబిఐకి మీరు ఏం చెప్పారు? మీకు ఈ కేసుకు సంబంధించి వివరాలు ఏమి అడిగారు వాళ్ళు? దానికి వాళ్ళు క్లియర్ గా నేను సమాధానం చెప్పగలిగింది. లాస్ట్ కి ఏమి ఇటువంటి ఈ వ్యక్తికి ఈ జిల్లాకు ఈ కుటుంబాలకు మధ్య జరిగిన ఫ్యాక్షన్లకు ఎటువంటి సంబంధం లేదు అని క్లీన్ చిట్ ఇవ్వడం కూడా జరిగింది. మీ ఇన్వెస్టిగేషన్ సంస్థలు మీ సంస్థలే ఉన్నాయి. పరిటాల రవి హత్య కేసు మళ్ళీ ఏమనంటే చేయండి, ఒక చిన్న ఆరోపణ చూపించండి. ఏ చిన్న ఆరోపణ చూపించినా వీళ్లకు పరిహారంగా వీళ్ళ ఎలక్షన్ చందా కోసం డిఎల్ రవీంద్రారెడ్డి కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళకి ఎలక్షన్ చందా కోసం 50 లక్షలు లేదంటే ₹1 కోటి నేను చందా ఇస్తాను. జగన్ విషయంలో ఆరోపణలు వచ్చిన ప్రతిసారి మీ పేరు వినిపిస్తుంది. అది పరిటాల రవి కావచ్చు లేకపోతే మధ్యల సైరు సూరి కావచ్చు, ఇట్లాంటి అన్నిటిలో కూడా మీ పేరు ఎందుకు పదే వినిపిస్తుంది? దీనికి కేవలం ఒకే ఒక కారణం, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి మాత్రమే నా పేరు ఉపయోగించుకుంటున్నారు. ఆయనను ఇబ్బంది పెట్టడానికి, రాజకీయాల్లో ఆయన ఇమేజ్ని ఆయన క్రేజ్ని డ్యామేజ్ చేయడానికి మాత్రమే నన్ను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పొలిటికల్ గా ఆరోపణలు చేయాలనుకుంటే మాత్రం ప్రతి వ్యక్తి పైన ఆరోపణలు చేయొచ్చు. జగన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి గత 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కేవలం ఆయనను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ప్రతిరోజు రాజకీయంగా కానీ ప్రజాభిమానంగా ఎదుర్కోలేకనే ఇటువంటి ఆరోపణలు చేయడం మొదలు పెడితే ప్రతి ఒక్కరిపైన ఆరోపణలు చేయొచ్చు. పరిటాల మదల్చెరు సూరి కుటుంబం పదే చెప్పింది పరిటాల కుటుంబానికి విజయవాడ వంశీకి సంబంధం అని చెప్పింది. విజయవాడ వంశీ ఈరోజు చూస్తున్నాం, టీవీలలో చూపిస్తున్నాం. ఎవరికైనా అనుచరుడు అంటే జూనియర్ ఎన్టీఆర్ అనుచరుడు అని చెప్తారు. జూనియర్ ఎన్టీఆర్ కు పరిటాల కుటుంబానికి చాలా దగ్గర అని చెప్తారు. ఎన్టీఆర్ మర్డర్ కేసులు పెడతారా? అది రైట్ అంటారా? ఆ విధంగా జగన్ రెడ్డిని కూడా మాట్లాడడం తప్ప ఇదన్నా జడ్జిమెంట్ స్టేజ్ లో ఉందండి, ఇది ప్రాథమిక స్థాయిలో ఉంది. పెట్టడం రైట్ అంటారా? ఎవరైనా చేయొచ్చా? చెప్పచ్చు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ముఖ్యంగా డిఎల్ రవీంద్రారెడ్డి చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు కృష్ణ. అవసరమైతే కేసు రీఓపెన్ చేసి ఎలాంటి విచారణకైనా సిద్ధమే. ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ కూడా పూర్తయిన సందర్భంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని కృష్ణ చెప్తున్నారు. కెమెరామెన్ రామచంద్రతో సోమగోపాల్, పులివెందుల. Pawan Kalyan's Teen Mar premiere show in London on April 13th at Harrow Safari Cinemas at 7 p.m. Premiere show at Bolin Eastham Cinemas on April 13th at 7 p.m. and 10 p.m. For tickets, please contact Lokesh 0752-813-6583, 075766-56908. Raja sola, milky bambola, aballe chalo ville janta bye bye leela.